సీఎం రేవంత్ అరెస్ట్ కు బీజేపీ యత్నం ఆ పార్టీకి ఒక్క సీటు రాదనుకుంటారు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ కు అంటే ఆయన చేసిందే మన సొక్కం పూస మాటలనే ఆయన చేసిందే ఫేక్ వీడియోలు అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా బీజేపీ వచ్చి నరేంద్ర మోడీ వచ్చి తప్పేమని అరెస్ట్ చేస్తే ఫేక్ వీడియో చేసిండు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు చూడండి ఎంత దారుణం అంటే ఫేక్ వీడియో చేసిందేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల తొలగింపు సంబంధించినటువంటి వీడియో వాస్తవంగా సో ఇప్పుడు ఆయనకు ఎవరు మద్దతు రేవంత్ రెడ్డికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మద్దతుగా నిలవాలి కానీ ఇక్కడ ఈయనకు మద్దతు తెలిసినంతా కూడా రెడ్లే అంటే ఈ రెడ్లంతా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల తొలగింపులో భాగంగా ఈరోజు వీళ్ళు కుట్ర పడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే వీళ్ళేమో బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎమోషన్స్ రెచ్చగొట్టి దానిలో భాగంగా వీళ్ళు రాజ్యాధికారం రావాలనేటువంటి కుట్ర తప్ప ఏదీ లేదు వాస్తవంగా అక్కడ ఆ భువనగిరిలో గౌడ బిడ్డ బూర నరసయ్య గౌడ్ పోటీ చేస్తూ ఉంటే ఆయన పైన పెద్ద ఎత్తున కుట్రలు అంతా ఉన్నారు ఈ రెడ్లంతా కలిసి దీని అంతా కూడా తిప్పికొట్టాలి మనం అందరం కూడా బీసీ సమాజమా తిప్పికొట్టాలి ఆయన పైన చేస్తున్నటువంటి భారీ కుట్రను ఏవైతుందో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది వాస్తవంగా చామల కిరణ్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు గెలిస్తే ఏమొస్తుంది ఏమన్నా ఫాయిదా ఉంటుందా భువనగిరికి ఏమన్నా ప్రయోజనం చేకూరుతుందా భువనగిరికి ఒక్కసారి ఆలోచించండి ఏం చేసిండు భువనగిరి ప్రజలకు గత 5-10 ఏళ్ళుగా ఏమన్నా చేసిండా ఏదీ లేదు ఇప్పుడు వచ్చేసి మొత్తం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడు అయినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చేసి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాస్తవంగా భువనగిరిలో చాలా స్పష్టంగా బూర నరసయ్య గౌడ్ అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి గెలవబోతున్నాడు